శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, విజయ్ సంగీత వీళ్ళిద్దరు వివాహ బంధం దాదాపు 20 సంవత్సరాల పైనే. అలాంటిది ఇప్పుడు సంగీత డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయటం, అందులో కూడా కొన్ని స్టేట్మెంట్స్, నా భర్తకి ఆల్రెడీ వేరే యాక్ట్రెస్తో ఎఫ్ఐఆర్ ఉంది, దానికి సంబంధించి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది అని తను ఫైల్ చేయటం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశం అయింది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత జీవితం కూడా క్లీన్ చిట్ ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు చేసినవి వదిలేసేయండి, తెలియక చేసినవి కాదు. కానీ మీరు ఒక బంధంలోకి వచ్చాక, ఒక వివాహ బంధంలో ఉన్నప్పుడు మీకు మీరు అట్లీస్ట్ మీ గుండెల మీద చేసుకుని, ఎస్ నేను నా భార్యకి అన్యాయం చేయలేదు అనుకోవాలి. ఎవడైనా సరే, లేదు నా భర్తకు అన్యాయం చేయలేదని అనుకోవాలి మనం. మీరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారని కాదు, పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు. తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు? ప్రజలకి మంచి చేయడానికి, ప్రజలకి నీతి చెప్పడానికి. ఇప్పుడు సంగీత అనే ఆవిడ నవంబర్లోనే ఎప్పుడో యాక్చువల్గా విడాకులకు అప్లై చేశారు. విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సో విజయ్ తండ్రి కూడా చంద్రశేఖర్ ఆయన పేరు, తల్లి శోభ. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ అనుకుంటా. అయితే శోభ చూస్ చేశారు ఈ పెళ్లి సంగీతతోటి. ఇతనికి ఇష్టం లేదు అని అంటారు, మనకు తెలీదు. 26 ఏళ్ళు అయింది పెళ్ళై. అయితే గత 5 సంవత్సరాలుగా నాకు నరకం చూపించాడు అంటున్నారు సంగీత. నన్ను నా పిల్లల్ని పట్టించుకోలేదు. అయితే ఇక్కడ నేను చంద్రశేఖర్ పేరు ఎందుకు తీసుకొచ్చానంటే, చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారునో లేకపోతే స్టేట్మెంట్, నా మనవలు అలా ఉండడానికి కారణం నా కోడలు సంగీతే. అంటే అది నెగిటివ్ కాదు, చాలా బాగా వాళ్ళని చూసుకుంది, చాలా చక్కగా పెంచింది, వాళ్ళు తల్లి మాట జవదాట్లేదు, చాలా బాగా ప్రశంసించాడు ఆయన కోడల్ని. ప్రశంసిస్తూ ఇప్పుడు ఇతను అన్ఫాలో చేశాడు వాళ్ళ కొడుకు తండ్రిని. జోసన్ సంజయ్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి విజయ్ని అన్ఫాలో చేశాడు. అంటే వీళ్ళ తండ్రికి దూరంగా ఉంటున్నారు గత 2 సంవత్సరాలుగా. ఇప్పుడు పిల్లల్ని పెట్టుకుని ఉన్నారు. అంటే ఇంత కోపం ఉండి ఉంటుంది. మీరు ఇటీవల కాలంలో చూస్తే వీళ్ళందరూ ఒక స్టేజ్కి వచ్చాక, హీరోస్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, భార్య ఉండగానే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం తప్పు కదండి. ఆవిడ ఏం తప్పు చేస్తుంది? ఆవిడ ఏం పాపం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే పాపమా? ఇవాళ అందరి పరిస్థితి అలాగే ఉంది. ఈ అమ్మాయి చాలా భరణం అడుగుతోంది అన్నారు. అడగనివ్వండి, అమ్మాయికి చాలా ఆస్తి ఉంటే ఉంటుంది, నీ బాధ్యత అది. నువ్వు మొత్తం ఆస్తి రాసిచ్చి చేసుకుని పో, తెలిసి వస్తుంది. ఇంకొకటండి, ట్యాక్సులు కట్టకుండా కార్లు ఇంపోర్ట్ చేసుకుని దానికోసం కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు రాజకీయ నాయకులు రేపు పొద్దున ఏం ఉద్ధరిస్తారు చెప్పమనండి. అందుకే మీకు గుర్తుందా, టీవీకే అంటే త్రిష, విజయ్, కృష్ణ అంట. తమిళ వెట్రి కழகம் కాదు అని మొన్న మధ్యన అదో రచ్చ. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అతను కోర్టుకు వెళ్ళాలి, కోర్టు వచ్చి తీరాలని చెప్పింది. సో ఈ ప్రభావం ఇతని రాజకీయ జీవితం మీద పడుతుందా? పడవచ్చు. ఇది మరి స్టాలిన్ వెనకాల ఉన్నారా సంగీతకి? ఎవరున్నారో తెలీదు. సరే, ఏది ఏమైనా ఎవరు మొన్న మధ్యన మరి నాగేంద్రన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కమెంట్ చేస్తే త్రిష వెంటనే చర్యలు తీసుకుంటానంది కదా. అతను సారీ చెప్పాక నాకు సారీ అక్కర్లేదంది. కానీ ఆ వెంటనే అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు నీ వెనకాల నేను ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా నీకు బ్యాక్ బోన్గా ఉంటాను అనేదో ఉంది కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ కదా. సరే, ఏది ఏమైనా మంచి చెడు మనకు తెలియదు. కానీ ఇది విజయ్ అనే కాదు, ఎవరికైనా మనం ఒకటే చెప్తాము, మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు బీ కేర్ఫుల్. ఎందుకంటే ప్రజలు గమనిస్తారని. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం మంచి హృదయంతో, తర్వాత మన కుటుంబాన్ని మనం బాగా చూసుకుంటేనే కదా ప్రజలను బాగా చూసుకుంటాం. మరి మన కుటుంబం ఏదో అంటారు కదా, ఇంట గెలిచి రచ్చగలవమని. ఇంటే గెలవకపోతే రచ్చం గెలుస్తారు వీళ్ళు. రైట్ మేడం, థ్యాంక్ యూ.